తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 జప్ప 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 ఇయ్యాలి. మరి ఏడుకొచ్చిందంటే మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు. అసలు ఏంది ఏం కదా అంటే ఢిల్లీలోనేమో బీసీల పంచాది, ఇక మరి హైదరాబాద్లోనేమో భూముల పంచాది. అసలు ఈ భూముల పంచాది ఏడ సురువాయే, మరి ఎట్లా మొదలాయే, అసలు దీనికి ఎరిగిస్తో లెవెలు, దీనికి సల్లార్తో లెవెలు, అసలు ఇది ఏందన్నట్టు నిజంగా సర్కారు భూమేనా, మరి బిల్లీరావు కథ ఏంది, దీంట్లో మరి ఐఎంజీ కథ ఏంది, మరి సర్కారు ఏ రకంగా అంటుంది, అసలు ఏంది ఏం కథ అనేది మరి ప్రతిపక్ష నొల్లి కూడా ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉండ్రి. మన నేను మరి ఇక్కడ కోళ్ళాగలు గాంధీ భవన్లో తమాసి అండ పెట్టినాయి. పిల్లగాళ్ళు ఏంది భూముల పంచాయతీ, ఊర్లలో పాలల పంచాయతీ కంటే ఎక్కువైంది ఈ భూముల పంచాయతీ పట్టణం హైదరాబాద్లో. ఏందన్నట్టు ఈ భూముల పంచాయతీ మరి మీరు సర్కారు భూములు అమ్ముదామని చూస్తున్నారట, వేలం పాడ వాడదామని చూస్తున్నారట. మరి సర్కారు భూములు ఎట్లా అమ్ముతారు ఏంది ఏం కదా అని మరి ఈ పిల్లగాళ్ళు యూనివర్సిటీ పిల్లగాళ్ళు ఏమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు పెట్టి పొట్టు కొట్టిస్తున్నారట. ఏంది పద్ధతి? ఇది సర్కారు భూమి, ఇది గవర్నమెంట్ భూమి. 20 సంవత్సరాల ముందు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉండేనో వేరే ఒక ఫేక్ కంపెనీకి ఇచ్చిరని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశారు. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేసినందుకు ఐఎంజీ భరత బిల్లీరావు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోర్టుకి పోయారు. కోర్టుకు పోయి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి నడిచింది, కేసు నడిచింది. 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా కూడా మొన్న ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇది సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి దాన్ని అక్కడ గెలిచి ఆ భూమి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడే ఈ 400 ఎకరాలకు సంబంధించి మేము తీసుకున్నాం కదా యూనివర్సిటీ దగ్గర నుంచి, 400 ఎకరాలకు సంబంధించిన భూమి యూనివర్సిటీకి ఇచ్చిర్రు. ఆల్రెడీ ఇచ్చిర్రు. సర్వే నెంబర్ 36, 37లో 191, 37లో 205 ఎకరాలు సర్వే నెంబర్లో ఇచ్చేసిర్రు ఆల్రెడీ. ఈ అంశాలని దాపెట్టారు అనమాట. యూనివర్సిటీ పెద్ద మనుషులు ఇప్పుడు ఈ సర్కారులో మొత్తం అంతా కాగితాలు కత్పలు అన్ని అయిపోయినాయి. అవి ఎప్పుడో అయిపోయినాయి. అవన్నీ దాపెట్టి ఇదంతా కూడా ప్రభుత్వం మీద తీసుకురావాలి, ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయాలి, గవర్నమెంట్ ని ఖతం చేయాలి, వాళ్ళ మీద జరిగిన ఒక పెద్ద స్టంట్ ఇది. అయితే మరి ఇప్పుడు ఈ యూనివర్సిటీ కోళ్ళాగలు రోడ్ల మీద ఎగులు పెడుతున్నాయి అంటే అదంతా ఉత్తపూరేనా మరి? అంటే ఏమైనా ఎగేస్తుర్రా లేకపోతే? యూనివర్సిటీలలో ఉండే వీసీలు కానీ రిజిస్ట్రార్లు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఉట్టి కీలు బొమ్మలు. వాళ్ళకు తోడు ఈ బీఆర్ఎస్ ఇలా దోస్తులు, ఇలా బీ టీం, వీళ్ళిద్దరు కలిసి విద్యార్థులను తప్పుదోవ పట్టించే విధంగా ఏమంటారు, అసలు సర్వేనే జరగలే అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు. సర్వే జరిగింది, సంతకం పెట్టిన రిజిస్టర్ అని చెప్పి చూపెట్టగానే తూచ్ నేను కాదు అది, దాన్ని మళ్ళీ ఇచ్చేసారు అనమాట. మాకు భూములు 400 ఎకరాలు మేము ఆల్రెడీ మీకు గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరు టాటా ఇన్స్టిట్యూట్కి ఇచ్చిరు కదా, సర్వే నెంబర్ 36, 37లో మీకు ఇచ్చిరు కదా అని చెప్తే ఆ అంశం మీద వాళ్ళు మాట్లాడలేదు. ఆ అంశాన్ని వాళ్ళకి తెలిసినా కూడా సరే గవర్నమెంట్ మీద పడుతుంది కదా ఇంప్లిమెంట్, పైనుంచి డైరెక్షన్ వస్తాయి కదా వాళ్ళకి. బీజేపీ వాళ్ళకి ఏం కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ను, ముఖ్యమంత్రి గారిను, మంత్రులను బ్లేమ్ చేయడం కావాలి. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కొంతవరకు. కానీ నిజం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈరోజు పిల్లిలాగా మెల్లగా వీసీ రిజిస్టర్ వచ్చి విద్యార్థులు ప్రొటెస్ట్ చేసిన దగ్గర ఇప్పుడు 12 గంటలకి, ఈరోజు 12 గంటలకి 10 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా 15 రోజుల నుంచి ఈ అంశం మీద నేను కొట్లాడుతూనే ఉన్నా. ప్రతి అంశంలో శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయినాము, మహేష్ కుమార్ గౌడ్ అన్న దగ్గరకు పోయినాము, అంతకుముందు టీజీఐఏసీ చైర్మన్ దగ్గర పోయినాము. ఈ క్లారిటీని తీసుకొని మేము చెప్పినా కూడా మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరించారు. ఈరోజు నిజం బయటకు వచ్చింది. నిజం బయటకు వచ్చి వీసీ సన్నగా మాట్లాడుతూ, నేను మెల్లగా మాట్లాడుతూ ఈ భూములు మనవి కావు, ఇవి మనకు ఆల్రెడీ మనకి ఇచ్చేసారు లీగల్గానే అన్నాడు.
అన్నాడు, ఈరోజు అన్నాడు. లీగల్ గా మనవి కావు, నేను ఏ విషయం మాట్లాడినా కూడా కోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటది, సో దీని గురించి నేను ఎక్కువ చేయలేను అని చెప్పేసి ఆయన సమాధానం ఈరోజు మధ్యాహ్నం ఇవ్వటం జరిగింది. మరి అన్న ఆ చెట్లల్లో ఏదో జింకలు ఉరుకులో పెడుతున్నాయట, అని అంటున్నాయట. ఈ బీఆర్ఎస్ కోయిలు ఫోన్లలో పెడుతున్నాయి, నిజమేనా ఈ మాట? సోషల్ పని చేసేటోనికేమో మాకు ఒకటే పని, ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి. మా ఫోకస్ అంతా పని మీద ఉంది, ఇలా ఫోకస్ అంతా సోషల్ మీడియా మీద ఉంది. నాకు చూసిన ఇన్స్టాగ్రామ్ లో ఇలా పని అంతా దాని మీదనే ఉంది. జింక చచ్చిపోయిందని చెప్పి ఏదో గూగుల్లో తీసుకొచ్చి ఫోటో దాని ఊరు మొత్తం తిప్పారు సోషల్ మీడియాలో. ఆ జర్నలిస్ట్ చెప్పిండు, సారీ ఇది నేను ఈ వీడియో, ఇది నా ఫోటో తప్పు ఫోటో, ఇది నేను తప్పు పోస్ట్ పెట్టానని ఆయన ఒప్పుకున్నాడు. ఇట్లా చాలా మంది ఒప్పుకోరు, వీళ్ళని వేరేలాగా తీసుకుపోయారు అనమాట. దీనికి తోడు ఏవైతే వీడియోలు అయితే కొన్ని తయారు చేసిరో, కొన్ని ఇండివిజువల్ పేజ్లకి వీళ్ళని తీసుకొచ్చి తయారు చేసి నెలకి నాకు తెలిసి ఒక 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెడతారు గవర్నమెంట్ ని డిఫేమ్ చేయడానికి. సో దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాలి, దానికి ఒక 1000 రూపాయలు 2000 కట్టినాం అనుకో, అది ఒక 5000 మంది చూసేది 5 లక్షల మంది చూస్తారు అనమాట. సో దీన్ని పుష్ చేసే పుషింగ్ అనేది అంటారు, దాన్ని బూస్టింగ్ అంటారు. ఆ పనులలో వాళ్ళు బిజీ కూర అనమాట. దీంట్లో కూడా మళ్ళీ ఎడిటింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి, ఆ దొంగలని పట్టుకున్నాం. ఆ దొంగల మీద కూడా మేము ఎవరిని వదిలిపెట్టాం. గవర్నమెంట్ ఎవరినైతే వాంటెడ్లీ డిఫేమ్ చేస్తారో, వాంటెడ్లీ వాళ్ళని ఖరాబ్ చేయాలని చూస్తారో, ఖచ్చితంగా వాళ్ళని రేపు లోపల వేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్, చేస్తుంది. ఇక్కడ ఇంకొక హామీ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు మంత్రులు చర్చించి ఎవరు తీసుకొని ఇన్ని రోజుల నుంచి తీసుకొని ఒక డిసిజన్, చారిత్రాత్మక నిర్ణయం అంటారు కదా, ఆ డిసిజన్ తీసుకొని రేపు ఆ 1600 ఎకరాలకు ఏదైతే ఉందో దానికి లీగల్గా నీకు డాక్యుమెంట్ చేసిస్తాం, నీకు పట్టా, నీకు బౌండరీ వాళ్ళు కట్టిస్తాం. ఈ అంశం జరుగుతుంది. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు కోర్టుల సర్కారే గెలిచింది, సర్కారు భూములే అని తేలింది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇప్పుడు సర్కారు భూములే, ఇప్పుడు సర్కారు మరి ఆ భూములు ఏం చేయబోతుంది? అమ్ముకుంటుందా ఎట్లా? వేలం పాట పాడుతుంది అని మరి కథ నడిపిస్తున్నారు. అంటే మరి సంసారం వెళ్తలేదా, సంతకం పెట్టలే సాస్కాన లేదా, ఏం లేని సంసారం అయింది. ఇప్పటికే ఆరమ్మ ఘోరాలు అవుతుంది, ఈడదేస్తున్నా ఆడదేస్తున్నా, ఆ కేసీరావయ్య చేసిన అప్పులకు మిత్తి కడుతున్నా ఆయన అంటుండు. మరి ఏడాదికి ఎంత 7,000 కోట్ల ఎంతో చిల్లర కడుతుడు. మరి ఇదంతా కథ నడుస్తుంటే మరి దాన్ని అమ్ముదామని చూస్తురా ఇట్లా సర్కారు? అమ్ముదాం అనే అంశాన్ని ముందు పక్కన పెడదామన్న. ఓపెన్ గా నేను ఒక జనరల్ పబ్లిక్ లాగా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీకే అక్కడ ఒక ఎకరం భూమి ఉంటే వీళ్ళందరూ చేసినట్టు ఆడ చెట్లు పెంచి ఇవి చేస్తారా, బిజినెస్ చేస్తారా? జనరల్ మాట మాట్లాడుతున్నాం. ఇంకోటి, నిజంగానే నీకు అంత ప్రేమ ఉంటే రామేశ్వరరావుకి అదే హైటెక్ సిటీలో 1000 ఎకరాల భూములు ఎందుకు ఇచ్చినావు? వందల ఐటీ కంపెనీల మధ్యలో రామేశ్వరరావు మై హోమ్ బిల్డింగ్స్ ఎందుకు ఉన్నాయి? నీకు అక్కడ అంత ప్రేమనే ఉంటే రామేశ్వరరావుకి ఇచ్చే కంటే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించేసి పెద్దలకు ఇచ్చేది ఉండే కదా. ఏం కావాలి? సిటీలకి డెవలప్మెంట్ కావాలి. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తీసుకుంటారా, లేకపోతే భట్టి గారు తీసుకుంటారా, శ్రీధర్బాబు గారు తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారా? గాంధీ భవన్కి ఏమన్నా రాసిస్తారా? ఇది రేపు భవిత కోసం యువత రేపు 25,000 నుంచి 30,000 జాబ్లు అక్కడ జనరేట్ అవుతాయి, డెవలప్మెంట్ అవుతుందానే కదా. అంతకుమించి ఎవరికి పర్సనల్ ఎజెండా ఉంటుందా? దాన్ని తీసుకుపోయే రేపు మేము కాకపోయినా, గవర్నమెంట్ కాకపోయినా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఇదే చేస్తుండే కావచ్చు. బీజేపీ గురించి అయితే చెప్పొద్దు. బీజేపీ మన భూములే కాదు, మన చెడ్డీలు కూడా అమ్మేస్తారు వాళ్ళు, బట్టలు కూడా అమ్మేసే టైప్ అది. దేశాన్ని మొత్తం అమ్మేసారు వాళ్ళు. దేశాన్ని మొత్తం అమ్మిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి సుతపూస్ మాటలు చెప్పి నీతి వాక్యాలు చెప్తుంటే దేశాన్ని ఈ రకంగా అమ్ముతున్నారు. ఎవరినంటే అదాని అంబానీ అని మరి బాగా ఈ పొలు మాటలు మాట్లాడుతున్నారు. కానీ మరి జనాలంతా మళ్ళీ వాళ్ళనే సై కొడుతురుగా, మళ్ళీ 3వ సారి గెలిపించే మోడీని. మరి ఇదే కడి కథ. మరి మంచిగా అయిపోతే జనాలు తోక వస్తారు కదా. మరి ఈ కథ ఎడమభ్య పెట్టే ఏ రోజు కూడా నిజం ఇలా కాకపోతే రేపు తెలుసుకుంటారు నిజం. అంతేనా?
ఎలక్షన్ల గురించి తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ప్రాపగాండా చేసే వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాదు. నిజమా ఏదైనా కూడా నిజం నిఖార్సుగా మాట్లాడతారు. 10 సంవత్సరాలలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి, ఒక పేపర్ లేకపోతే మాట్లాడలేని ప్రధానమంత్రి మనకి దేశంలో ఉండు. కానీ మా నాయకులు ఎప్పుడు కూడా నిర్భయంగా నిజాన్ని ఏమున్నా కూడా పబ్లిక్లో కొట్లాడతారు. కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు, కానీ డెఫినెట్గా ఈ ఎక్కువ రోజులు కొనసాగదు. ఇప్పుడు ఎట్లుంది, వెంటిలేటర్ మీద ఉంది, ఒక ఇద్దరిలో ఒకరు కట్ అయిపోయారు అనుకో, బీహార్ వ్యక్తితో ఏపీ వ్యక్తితో కట్ అయిపోయారు అనుకో, టిప్ టక్ చచ్చిపోయా పానం అంతే. ఎవరైనా ఒక్కరు పోయినా కానీ కథం, వీళ్ళు అలిగినా వాళ్ళు అలిగినా రామ్ రామ్. సరే, ఇక ఇప్పుడు భూముల పంచాయతీ ఈ షెడ్డో పడ్డో కోయాక బాగానే ఉన్నట్టు పూసకూసినట్టు చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఏందన్నట్టు పిల్లగా, మరి ఇప్పుడు తెలంగాణలో ఏమి నడుస్తుంది, ఎట సంగతి? మరి ఇప్పుడు బీసీ కులగణన అని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిరు. మరి ఇక్కడ బీసీ సంఘ పనులు షెడ్డో పడ్డో మేమున్నాం కానీ ఆ కోయిలాగలు వంద పడినాయి. మరి ఇప్పుడు బీజేపీ కోయిలాగలు ఏమంటున్నాయి అంటే, బీసీలలో బీసీల జాబితాలలో ముస్లింలను తీసేస్తేనే ఆడ మేము ఇది చేస్తాం, బిల్లు పాస్ చేపిస్తాం, మోడీని ఒప్పిస్తామని వాళ్ళు అంటారు. మరి ఏంది పంచాయతీ? ఈ సాట తౌడు పోసి కుక్కలకి ఎట్లా పెట్టండి, ఇది అవుతుందా కాదా? భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల రాష్ట్ర దేశం. ఏదైతే సకల కులాలు సకల మతాలు ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా కలిసి ఉండే ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో, లౌకిక దేశంలో బీజేపీ అనేది మతాల మధ్య కుంపటి పెట్టు, దేశాల మధ్య ప్రజల మధ్య కుంపటి పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క పబ్బం గడుపునే పార్టీ బీజేపీ పార్టీ. బీసీ కులగణనకు సంబంధించి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం తీసుకోని విధంగా మనకు బ్రిటిష్ టైంలో 1931లో ఈ కులగణన అనేది జరిగింది. అప్పుడు అఫీషియల్గా అప్పటి నుండి ఈ 97 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రం 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో చట్టం చేసి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి అభినాయకత్వం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని బీసీలకు అసలు లెక్కలే లేవు, బీసీలకు అసలు మాకు కొందరు మాట్లాడతారు ఏదైతే పందులకు లెక్కలు ఉన్నాయి తప్ప బీసీలకు లెక్కలేవు అని మాట్లాడి అంత బాధపడ్డ ఒక బీసీలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి అని అంటే అది చేత కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు హిందువులు ముస్లింలు అంటూ మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క పార్టీ లైన్కి వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించింది. ఖచ్చితంగా వాళ్ళు ఆ వైఖరిని మార్చుకోవాలి. సరే, మరి ఇప్పుడు రాంగా పోంగా షెడ్డో పడ్డో ఇప్పుడు ఢిల్లీలో పంచాయతీ చేస్తున్నారు. మరి ఈ పంచాయతీ ఏడికి మోపవుతుంది, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు నానబెట్టే కాడికే ఉంది కథ. ఇక ఈ పంచాయతీ ఇట్లా ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకాన్ని కూడా జనాల్లోకి తీసుకుపోలేదు. ఆడంగా గిడంగా అతర బుత్తర తొత్తరిచ్చిర్రు, పక్కేసి పడబెట్టిర్రు అనేది ఇప్పుడు గుసగుస. ఆడక్కలు నా 2500 అని ఆడక్కలు గలబరిస్తున్నారు. మాకు పెంచి 4000 చేస్తున్నాడు, మాకు పెంచి 4000 చేస్తున్నాడు, ఏడవైందే ఏం చేశారు? ఇప్పుడు ఆ కోళ్ళగలు ఏది పిల్లగా ఈ పంచాయతీ? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల్లో అత్యధికంగా లబ్ధి పొందిందే మహిళా సోదరుమణులు, మా అక్కలు, చెల్లెలు, మా తల్లులు. ఎందుకనంటే రాష్ట్రం అనేది 2023 డిసెంబర్ 7న ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మేము ప్రారంభించిన పథకమే ఉచిత బస్సు పథకం. ఆ ఉచిత బస్సు పథకం ద్వారా ఈరోజు మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులు కూడా వారి యొక్క ఆధార్ కార్డు చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్భయంగా వెళ్ళి వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్న సందర్భం. అదేవిధంగా గృహలక్ష్మి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏదైతే ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, గృహజ్యోతితో పేరుతో 200 యూనిట్లు కరెంటు కావచ్చు. ఈరోజు మా పొన్నమన్న ఏదైతే బస్సుల కొనుగోలు చేసి వాళ్ళ యొక్క మహిళా క్యాంటీన్లు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఏ విధంగా
విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు ఆ విధంగా మాట్లాడడం సరికాదు అని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డదే సోనియమ్మ, మహాసోనియమ్మ ఈ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డది. ఈ సోనియమ్మ ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యధిక ప్రియారిటీ మహిళలకు ఇస్తున్నాం. అది మీరు చూస్తున్నారు. వాళ్ళ యొక్క మాటలు మేము పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో మిగులు రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులు పెట్టిస్తే మేము ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా 6 గ్యారంటీల విషయాల్లో ఇప్పటికే దాదాపు 6 గ్యారంటీలను మేము అమలు చేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం మనం ఈరోజు రేషన్ షాపులలో పంచుకుంటున్నాం. అది కూడా మా యొక్క ఆడబిడ్డ సోదరులకే మొదటి ప్రాధాన్యత పోతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. సరే, మరి ఇప్పుడు రాకపోగా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది చేసేది? అధిష్టానమా లేకపోతే తెలంగాణలో పెద్ద మనిషి సీఎం రేవంత్? కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా అధిష్టానం చేతిలోనే నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా అధిష్టానం సరైన వ్యక్తులకు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరుగుతుంది. ఖచ్చితంగా హైకమాండ్ సరైన సమయంలో ఈ యొక్క 2-3 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఎక్కడ సమయం పిల్లగా జానారెడ్డి పెద్ద ఉత్తరం రాసిండట, పైకి ఢిల్లీ రాసిండట. మరి ఈ ఉత్తరం సంగతి ఏంది? మరి ఆయన అలా ఎవరెవరి పేర్లు రాసిండు, ఎవరెవరికి ఇవ్వాలని అలా తేడపరిచిండు ఎట్లా? హైదరాబాద్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఖచ్చితంగా హైదరాబాద్ నుండి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ఉద్దేశంతో మా యొక్క సీనియర్ నాయకులు జానారెడ్డి గారు ఉత్తరం రాసిండ్రు. ఖచ్చితంగా వారి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఆశావాహులు ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంలో మంత్రివర్గంలో కూడా చోటు ఈసారి మనం కల్పించాలన్న ఉద్దేశంతో వారు రాసిండ్రు. ఖచ్చితంగా హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక మొత్తానికైతే కోడియాగా ఉన్నట్టు కుండ బద్దలు కొట్టుకొచ్చింది. బాగానే రామసాగతనంగా 2 ముచ్చట్లు మాట్లాడిన పిచ్చ కొంచెం కూత కొనమన్నాడు. వామ్మో వేసిందే బల్యం పోటు. ఇది చిన్న సన్నది ఏం కాదు. అదే ఇక పిల్లగాన్ని వెళ్ళాక ఒక ముచ్చట అడుగుదామనుకున్నా పుసుక్కున మర్చిపోయినా బిడ్డలారా. అది మరి కోడియాగా ఈ రాష్ట్ర NSUI ప్రెసిడెంట్ అంతేనా? అధ్యక్షుడు. మరి విద్యార్థి నాయకుడిగా ఈ కోయాగా ఏం చేస్తుంది, ఏం కథ అనేది జర్ర తరిపి చేద్దాము. మరి పిల్లగా తెలంగాణలో ఇప్పుడు ప్రైవేటు బడులు, ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. మరి అంటే అంటే ఇప్పుడు పేదోళ్ళ పేగులలో జరిగలై మలిసిపోతున్నాయట ఈ ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు బడులు. మరి ఎట్లా చేస్తావు తాత? జర్ర మరి విద్యార్థి నాయకుడిగా ఉండి ఏమైనా సోయి పెట్టావా వాటి మీద? గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంటే గత 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్న తప్పిదాలు, బీఆర్ఎస్ గత గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాల మీద 10 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ తీసుకున్న చర్యల్ని విద్యార్థుల మధ్యలోకి తీసుకుపోయే విధంగా కూడా ఆర్గనైజేషన్ తరఫున, NSUI తరఫున మేము తీసుకుంటా ఉన్నాం. మీకు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియజేయాలి. విద్యా కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసినాం. ఆ విద్యా కమిషన్లో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎటువంటి స్థితిలో ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఫీజు స్ట్రక్చర్లు ఎట్లా ఉండాలి, రిజర్వేషన్లు ఎట్లుండాలి అనే అంశం మీద రాష్ట్రం మొత్తం తిరిగి ఆ విద్యా కమిషన్ మాకు సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ అంశంలో కూడా మేము కొన్ని అంశాలని వాళ్ళ మధ్యలో మేము తీసుకుపోవడం జరిగింది. మాకున్న అనుభవంతో తీసుకుపోయి వాళ్ళ మధ్యలో మేము పెట్టడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ఇంతకుముందు 90% స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో 90% గురుకుల స్కూల్స్కి బిల్డింగులు కానీ ఏం లేకపోతుండే. అన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో బాత్రూంలో లేక అవస్థలు లేక చాలా పడుతుండే. అటువంటిదన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంటిగ్రేటెడ్ 25 ఎకరాలలో 200 కోట్లు ఒక నియోజకవర్గానికి మీరు చూస్తూ ఉన్నారు. 15,000 కోట్లు రిలీజ్ కూడా చేశారు. తాత ఇప్పుడు కేసీరావు ఆనాడు KG2 PG విద్య అని తీసుకొచ్చిండు. మరి షెడ్ పట్ట దాన్ని మేము వ్యవహారం చేసామనేది వాళ్ళు చెప్పుకుంటారు. అది ఎంతకు వచ్చింది కథ? అది ఏమన్నా ఇలంపరం కాలేదంటవా? KG2 PG వాళ్ళు 10 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయని హామీలలో ఫస్ట్ హామీ అదే ఉంటుంది. KG2 PGని పక్కన పెట్టి 2,200 ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని క్లోజ్ చేయించారు వాళ్ళు. గురుకులాలలో 90% ఉన్న గురుకులాలలో ఆ స్కూల్కి సంబంధించి DSE నోటిఫికేషన్ వేయలేదు, టెట్ నోటిఫికేషన్స్ వేయలే, టీచర్ల నియామకాలు జరగలే.
స్కూళ్ళను క్లోజ్ చేయడమే కాకుండా గురుకులాలలో 90% మీకు అసలు బిల్డింగ్లే లేవు. ఇట్లా ఈ అన్నిటినీ కూడా అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేస్తున్న తప్పిదాలను అందరినీ ఒకటే రోజులో ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. ఫీజుల నియంత్రణలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉంది. విద్యా వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్ పెట్టున్నారు. విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకున్నది అందుకోసమనే, దాని గురించనే డిగ్రీ విద్యార్థులకు కానీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ లేకపోతే బీటెక్ విద్యార్థులకి ఫీజులు పెంచే విషయంలో కానీ ఏమున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్గా వాళ్ళ విజన్ ఉంది. సో 100% మేము వాళ్ళకంటే మెరుగుగా అంతకు మించే పనిచేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఇదే మొత్తానికైతే మరి గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టినా మరి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఈ రకంగా మరి మన ఏఎన్ఎన్కు ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఇక మరి కెమెరామెన్ చారీతో మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ.